అందరికీ శనార్థులు. చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మూత. ఇవాళ ఏ పేపర్లలో ఏం రాసుకొచ్చారు, ఏటట సంగతి ఏంది ఏం కథ అనేది మరి పూస కూర్చున్నట్టుగా రాసుకుందాం. ముందుగాల మహాపత్రిక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో దిమ్మ తిరిగే నిజాలు. పాకిస్తాన్కు 4 సార్లు వెళ్ళిన జ్యోతి పాకిస్తాన్ నిఘా అధికారులతో నేరుగా టచ్లో. నవాజ్ షరీఫ్ కుమార్తెతో కూడా భేటీ. ఢిల్లీలో పాక్ ఎంబసీ అధికారి డానిష్తో తరచు భేటీలు. ఇక మరి ఇప్పటికే పాకిస్తాన్కు భారత్కు ఉప్పు నిప్పు లేక పహల్గం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూరు మరి ఏ రకంగా నడిచింది, ఎట్లా నడిచింది, ఏంది ఏం కథ అనేది మరిగా ఇలా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో రేపు ఏం తేలనుంది, పాకిస్తాన్లో ఏమే రాసుకొని పూసుకొని ఎందుకు తిరిగింది, మరి అక్కడ ఎంబసీ అధికారి డానిష్తో మరి తేపకు అప్పుడప్పుడు పోయి చుట్టం సూపర్ ఎందుకు కలిసి వస్తుంది, వాళ్ళు ఇట్లా ఎందుకు ఛాయ్ వస్తుంది, ఎందుకు భోజనం వస్తుంది, అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, దిమ్మ తిరిగే నిజాలు ఏంటి అవి ఒకసారి చూద్దాం. ఏం బయటపడ్డాయి? పాకిస్తాన్కు 4 సార్లు వెళ్ళిన జ్యోతి పాకిస్తాన్ నిఘా అధికారులతో నేరుగా టచ్లో. నవాజ్ షరీఫ్ కుమార్తెతో కూడా భేటీ. ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డానిష్తో తరచు భేటీలు. భారత్లో ఉంటూ పాకిస్తాన్ కోసం గూఢాచార్యం చేసిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ అనే అధికారి ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నట్టు ఆమె యూట్యూబ్ వీడియోలు బయటపడింది. భారత ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్కు చేరవేసిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక చూసిన ఆరుల్లా దొంగలు ఎక్కనో ఉండరు. దొంగలు అసలైన గజ దొంగలు మన చుట్టే ఉంటారు. దొంగలు మన చుట్టే ఉంటారు, శత్రువులు మన చుట్టే ఉంటారు. ఎక్కడికి వెళ్ళు సర్ది కట్టుకొని రారు, మన చుట్టూతోనే ఉంటారు శత్రువులు, మన చుట్టూతోనే దొంగలు ఉంటారు, మన చుట్టుపక్కలనే శత్రువులు ఉంటారు. డానిష్ సహకారంతో 4 కంటే ఎక్కువ సార్లు ఆమె పాక్లో పర్యటించిందని పేర్కొన్నాయి. సుశీరా పాకిస్తాన్ నిఘా వర్గాలకు చెందిన ఓ అధికారితో సన్నిహిత సంబంధం కొనసాగించి ఇండోనేషియా కూడా వెళ్ళి వచ్చినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 5 రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రాకు చెందిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ అనే దయాది అధికారి ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్టు ఉంది. ఇఫ్తార్ ఏర్పాట్లను ప్రస్తావిస్తూ సూపర్గా ఉన్నాయని ఆమె కొనియాడింది. ఈ ఈవెంట్లోనే పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి జ్యోతి మల్హోత్రా డానిష్ మాట్లాడుకుంటున్నట్టు ఉంది. ఢిల్లీలోని పాక్ ఎంబసీలో ఇఫ్తార్ కార్యక్రమానికి వచ్చిన మిగతా వారితో జ్యోతి మల్హోత్రా కొంతసేపు మాట్లాడింది. వారిలో ఎవరైనా పాకిస్తాన్కు వెళ్ళారా అని అడిగింది. వెళ్తే ఆ అనుభవాన్ని పంచుకోవాలని కోరింది. తనకు పాకిస్తాన్కు వెళ్ళాలని ఉందని కార్యక్రమానికి హాజరైన వారితో పేర్కొంది. ఇంకేంది, పాకిస్తాన్ నిఘా వర్గాల అధికారులతో టచ్లో. డానిష్ సహకారంతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు 4 కంటే ఎక్కువ సార్లు వెళ్ళినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ ఛానల్లో ఆమె పాకిస్తాన్ పర్యటనను డాక్యుమెంట్ చేసిన అనేక వీడియోలు ఉన్నాయి. వాటిలో పాకిస్తాన్లో భారత అమ్మాయి, లాహోర్ను అన్వేషిస్తున్న భారత అమ్మాయి, ఖటాస్ రాజ్ ఆలయంలో భారత అమ్మాయి, పాకిస్తాన్లో లగ్జరీ బస్సును నడిపిన భారత అమ్మాయి వంటి శీర్షికలు ఉన్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ను యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా
కలిసినట్టు ఓ ఇన్స్టాగ్రామ్లో వీడియో లభ్యమైంది. ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో డానిష్తో ఈ యూట్యూబర్ చాలాసార్లు కలిసినట్టు పోలీసుల విచారణలో తేలింది. పాకిస్తాన్ నిఘా వర్గాల అధికారులతో టచ్లో ఉందని తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ను ఉపయోగించి భారత ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు చేరవేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. జ్యోతి మల్హోత్రా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సహా కొన్ని ప్రాంతాల్లో పర్యటించింది. ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా ఆమెను విచారిస్తున్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్కు గూఢాచార్యం చేస్తూ భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 6గురిని పోలీసులు ఇంతకుముందు అరెస్ట్ చేశారు. వీరంతా పాక్ నిఘా సంస్థ ISIకు చెందిన వారితో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారని, శత్రుదేశానికి సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారని తెలిపారు. చూస్తుర్రా, తినేదేమో ఒకరి సొమ్ము, పాడేదేమో ఇంకోని పాట, ఉండేదేమో ఓ భూమి, సాయం చేసేదేమో ఇంకోనికి, శత్రువుకు. అవి గిట్ట తయారయ్యారు. ఇక ఇంటోడు ఈకతో కొడితే బయటోడు తోకతో కొట్టిండు అనేది పెద్దలు ఆనాడు ఇది తప్పబుట్టలే. ఇంటోడు ఈకతో కొడితే బయటోడు తోకతో కొట్టిండు అన్నట్టు. ఇక ఇప్పుడు ఈ చక్కని తల్లి పవిత్రమైన భారతదేశంలో ఉండి ఇవాళ శత్రు దేశమైన పాకిస్తాను ఇక ఏ రకంగా అంటకాగుతుంది, ఏ రకంగా రాయబారాలు, ఏ రకంగా మరి ఆ పాకిస్తాన్కు మన ఆర్మీ సమాచారాన్ని అక్కడికి చేరవేస్తుంది, అసలు ఏం జరిగి ఎట్లా అని మొత్తం ఆరాధిస్తుర్రు. ఇగో ఈ రకంగా ఈ తల్లి మీద నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. అసలు జ్యోతి ఎవరు? ఈ జ్యోతి మల్హోత్రా అసలు ఏంది? ఈమె పుట్టుబూరం ఎక్కడ? ఒక్కసారి జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్. హర్యానాలోని హిసార్కు చెందినప్పటికీ ఆమె కుటుంబం ఢిల్లీలో ఉంటుంది. యూట్యూబ్లో జ్యోతి మల్హోత్రాకు 3.7 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 1.3 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. పాక్ అధికారుల సాయంతో 4 కంటే ఎక్కువ సార్లు దాయాది దేశంలో ఆమె పర్యటించారు. 2023లో పాక్కు వెళ్ళిన బృందంలో తనను కూడా ఎంపిక చేశారని, అప్పుడు అహ్సన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ను కలిశానని విచారణలో ఆమె అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారితో ఆమె సన్నిహిత సంబంధం కొనసాగించిందని, ఇండోనేషియా కూడా వెళ్ళొచ్చిందని తెలిపారు. ఇక ఈ తల్లి ఇక మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎవరైతే నిఘా సంస్థ అధికారులతో నేరుగా టచ్లోకి వెళ్ళిపోయిందట. అక్కడ మరి మాజీ పిఎం నవాజ్ షరీఫ్ అగో ఆయన బిడ్డతో కూడా మరి దోస్తానం చేసిందట. మరి ఇంకా ఎంత మతులాభం అందించింది? అసలు ఏం జరుగుతుంది? శత్రువును దెబ్బ కొట్టాలంటే పక్కనతోనే మనం సలహా తీసుకోవాలి. ఒక శత్రువు మీద మనం దాడి చేయాలంటే ఆయన పక్క పొంటి ఉండడంతోనే వాడిని మచ్చిక చేసుకొని వానితోని ఆయం గుంజి వాని గాయంలో పడవాలి అనేది ఇప్పుడు ఈ శత్రు దేశము పాకిస్తాను మరి ఆలోచన చేసి గిసగొంటోళ్ళను రంగంలో దింపి మరి వాళ్ళకు షెడ్డో పాటో ఆశ పెట్టి ఈ కథ నడిపిస్తుర్రు. దిమ్మ తిరిగే నిజాలు మాత్రం బయటకు వస్తున్నాయి. ఇంకా ఈమె విచారణలో ఉంది. రేపు ఇంకా ఏం బయటకు వస్తాయి, ఏంది ఏం కథ అనేది మనం చూద్దాం. నేను పాకిస్తాన్కి బామని. ట్రోలింగ్స్పై అసాదుద్దీన్ ఓవైసీ సెటైర్లు. హైదరాబాద్ అగ్ని ప్రమాదంపై రాహుల్ గాంధీ సీఎంకు ఫోన్ చేసిన మల్లికార్జున ఖర్గే అత్యంత బాధాకరం. నేను పాకిస్తాన్కి బామని. ట్రోలింగ్స్పై అసాదుద్దీన్ ఓవైసీ. హైదరాబాదులో ఘోర విషాదం. గుల్జరీ హౌస్ భవనంలో అగ్ని ప్రమాదం. అగ్ని కీలల్లో 17 మంది మృతి, ఆసుపత్రిలో మరికొందరు. షార్ట్ సర్క్యూట్ వల్లే భవనంలో మంటలు, తెల్లవారగానే మంటల్లో ఆహుతైన బతుకులు. చిన్న ప్రమాదం, భారీ ప్రాణ నష్టం. దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. ఎప్పటికప్పుడు ఆరా తీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘటనా స్థలానికి డిప్యూటీ సీఎం భట్టి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం దామోదర. పాపం ఏ క్షణాన ఏమయ్యేది తెలియదు. ఎప్పుడు ఏ రోజు ఏ గండం
ఎదురయ్యేది తెలియదు. ఇగో హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలో గుల్జార్ హౌజ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 ఏళ్ల బాలుడు 7 ఏళ్ల బాలిక ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టి మంటలు అదుపులోకి తీసుకున్నారు. భవనంలో చిక్కుకున్న కొంతమందిని వారు రక్షించారు. ప్రమాదం దాటికి పలువురు స్పృహ కోల్పోయారు. బాధితులను చికిత్స నిమిత్తం ఉస్మానియా, హైదర్గూడ, డిఆర్డిఓ ఆసుపత్రులకు తరలించారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది. చూడు, భూ కబ్జాల నిరంజన్ రెడ్డి కృష్ణానది స్థలాన్ని ఆక్రమించాడు. మానవపాడు మండలం చండూరులో భారీ అక్రమాలు. మాజీ మంత్రిపై బగ్గుమన్న వనపర్తి ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి. ఏమో చెప్పుకొస్తుండగా చిన్న ముఖ్యమంత్రి గుల్జార్ హౌస్ బాధితులకు 5 లక్షల పరిహారము. ఈ దుర్ఘటన ఊహించనిది. ఉస్మానియా ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక చూస్తున్నారు, హైదరాబాదులో పేరులకు స్కెచ్. ఇక మళ్ళా అప్పుడు ఏ రకంగా నమ్మించి ఇది చేసిరో మళ్ళీ ఇప్పుడు హైదరాబాదులో పేలులకు స్కెచ్. కుట్రను భగ్నం చేసిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్. భాగ్యనగరంలో పేరులకు విజయనగరంలో పదార్థాలు. సౌదీ నుండి ఆదేశాలు. బ్లాస్ట్ సూత్రధారి ఎవరు? సంగారెడ్డిలో పాకిస్తాన్ ఏజెంట్. ఆపరేషన్ గోస్ట్ స్ట్రీమ్లో బట్టబయలు. మన మధ్య ఉంటూ పాక్కు సమాచారం. రాకెట్ ఛేదించిన అస్సాం పోలీసులు. దేశవ్యాప్తంగా 7 అరెస్టు. చూసిరా, సంగారెడ్డిలో పాకిస్తాన్ ఏజెంట్. లక్షల మంది ఉన్నారు, ఇంకా వేలలా కాదు, లక్షల మంది ఉన్నారు. ఇక వాళ్ళు ముసుగు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ఏం ముసుగు, హిందూ ముసుగు అన్నట్టుగా వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి ఏమంటారు చూడు, పైన పటారము లోన లొటారం అన్నట్టు. ఇక మరి పైన ఏదో మీది మాటకు ఆడంగిడంగా నటిస్తుర్రు, లోపటంగా మాత్రము పుచ్చడు వాళ్ళు విషాన్ని దాచుకొని ఉన్నారు. అది ఇక ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా విసురుతూ ఉన్నారు. ఇంకా ఎంతమంది పానాలు బలిగొంటారు ఏం కాదో. మొత్తానికి హైదరాబాదులో పేలులకు స్కెచ్ అప్పుడే వేసిరట. హైదరాబాదు ఈ హైదరాబాదు ఇక మరి రాంగ మరి ఎట్లా ఇదవుతుందో ఏం కథో మరి ఎటువంటి మరి జాగ్రత్తలు తీసుకుంటే కానీ మరి బతికేయాలలేదు. మొత్తానికి పేలుళ్ళకి మళ్ళీ స్కెచ్ చేసిరంటే ఇక చూడండి, ఆ యుద్ధం ఆపే చర్చలు అదని ఇదని ఇక మరి ఏడు దారి తీస్తుంది. ఏంది ఏం కథ, ఎట్టవుతుందో ఏం కథప్ప. ఇదేంది, భూ కబ్జాల నిరంజన్ రెడ్డి. మాజీ మంత్రిపై బగ్గుమన్న వనపర్తి ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కృష్ణానది స్థలాన్ని ఆయన ఆక్రమించారని విమర్శించారు. ఆదివారం వనపర్తిలోని కాంగ్రెస్ కార్యాలయంలో మెగారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ నదీ పరివాహక ప్రాంతంలో మట్టిని తోడిస్తూ దుర్వినియోగం చేస్తూ ఆయన భూ కబ్జాల నిరంజన్ రెడ్డిగా మారారని ఆరోపణలు చేశారు. గద్వాల జిల్లా మానవపాడు మండలం చండూరు శివార్లోని సర్వే నెంబరు 57లో విలువైన భూమిని నిరంజన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు కబ్జా చేశారని మండిపడ్డారు. వారు ఆ భూమిని కబ్జా చేసినట్లు ఆధారాలతో సహా నిర్ధారణ అయిందని ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో నిరంజన్ రెడ్డి 25 లక్షల సబ్సిడీ తీసుకొని ఆయన బిడ్డల పేర్ల మీద ఆ భూమిని మార్చుకున్నారని ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ వనపర్తి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నిరంజన్ రెడ్డి వ్యవహారాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేశామని అన్నారు.
నిరంజన్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సస్పెండ్ చేస్తారా, సమర్థిస్తారా తేల్చాలంటూ సవాల్ విసిరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పూర్తి చేశామని నిరంజన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి ఈ రకంగా కండెర్ర చేసి కాల్దూతుండు. ఇక మరి భూ కబ్జాల నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఇక మరి ఈయన నిరంజన్ రెడ్డి ఇక మరి అడుగున కంచెబడ్డ భూమి కథం పట్టించి కబ్జా చేసి ఇక మరి ఈ రకంగా మంది కొంపలకు ఎసరు పెట్టిండు అనేది మొత్తానికి మరి వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి మాత్రం ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. చూడాల మరి రేపు ఈయనే మరి నిరంజన్ రెడ్డి ఇంకా ఏమంటాడు, దానికి ఈయన ఏమంటాడు, ఇక మరి ఈ కథ ఏమైనా బయటకు వచ్చే యాళ్ళ ఉందా చూద్దాం. సచివాలయంలో మిస్ వరల్డ్ ముదుగుమల సందడి. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అందాల భామల సెల్ఫీలు. తెలంగాణ రుచులతో అల్పాహార విందు. తెలంగాణ సంక్షేమ పథకాలపై డ్రోన్ షో. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. సుందరాంగులు ఆ ప్రాంతమంతా ఆనందంగా కలియదిరిగారు. అక్కడ ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించిన సుందరీమణులు ఫోటోలకు పోజులు ఇచ్చారు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. వీరి రాక సందర్భంగా తెలంగాణ స్పెషల్ వంటకాలతో రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు ఏర్పాటు చేసింది. వచ్చిన వారంతా తెలంగాణ వంటకాలు రుచి చూశారు. చివర్లో 1000 డ్రోన్లతో ఏర్పాటు చేసిన డ్రోన్ షోని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఆసక్తిగా తిలకించారు. ఇందులో డ్రోన్ల ద్వారా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించారు. ఈ షోలో ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, 500 గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ ఆకృతుల్లో డ్రోన్లను ప్రదర్శించారు. మువ్వనెల జెండా రంగుల్లో, విద్యుత్ దీపకాంతుల్లో రాష్ట్ర సచివాలయం వెలుగులీనింది. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, చీఫ్ సెక్రటరీ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అందాల ముద్దుగుమ్మలు సచివాలయంలో సందడి చేసిరట. వాళ్లకు తెలంగాణ వంటల రుచులను ఇక మరి వాళ్ళ నాలుకకు రుచి దొరికిచ్చిర్రట. మొత్తానికి ఇక సందడి, ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటా, సెల్ఫీలు తీసుకుంటా ఇక మరి బ్రహ్మాండంగా ఇక్కడ ఏదైతే తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించారు. ఈ షోలో ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, 500 గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళు మరి ప్రదర్శించారు అని చెప్పుకొస్తుంది మహాపత్రిక. ఇక మరి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ ఆకృతుల్లో డ్రోన్లను ప్రదర్శించారు. మువ్వన్నెల జెండా రంగుల్లో, విద్యుత్ దీపకాంతుల్లో రాష్ట్ర సచివాలయము ఇక మరి వెలుగులేనిందట. ఆకాశంలో తారల వలె సచివాలయం మొత్తం విద్యుత్ కాంతులతోటి మొత్తం దగదగ మెరిసిపోయింది. ఈ అందాల భామలు, ఈ సుందరీమణుల ఇక మరి వాళ్ళ వన్యలు కూడా ఈ సచివాలయానికి ఇంకింత మరింత అందం తెచ్చినాయి అట. చూద్దాం ఇక రేపు మరి ఎంతమంది ఈ సుందరీమణుల తెలంగాణ వైభవాన్ని, తెలంగాణ చరిత్రను తీసుకుపోతే ఇంత గొప్ప చరిత్ర తెలంగాణకు అనేది ఇక రేపు ఎంతమంది పెట్టుబడిదారులు లైన్ కడతారో ముందు చూద్దాం. తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్, భారీగా మద్యం ధరల పెంపు. తెలంగాణలో మందుబాబులకు సర్కారు సండే షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ధరలు భారీగా పెంచింది. పెంచిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. క్వార్టర్పై 10, హాఫ్పై 20, ఫుల్ బాటిల్పై 40 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. చీప్ లిక్కర్, బ్రీజర్ ధరల్లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఇటీవలే బీర్లు పెంచగా
ఇటీవలే బీర్ల పెంచక తాజాగా లిక్కర్ పెంచింది. దీనిపై మందుబాబులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక రేపు సంది ఇక నీ దండం పెట్టి సీసాలు పట్టుకొని ఎంతమంది ధర్నాలు చేస్తారో. ఇప్పటికే సర్కారు సంసారాన్ని సగం మేమే గుంజుకొస్తున్నాం, మేమే లాక్కొస్తున్నాం. మా తాగుబోతులతోటే తెలంగాణ సర్కారు నడుస్తుంది, మేము లేకపోతే ఇంకా దివాలా దిశ కాడికి వస్తుంది అని మేము మొరో మొత్తుకొని ఇంకా మరి ఇక మాకు ఇంకా ఏమైనా పథకాలు పెడతారా, ఎట్లా ఏంది ఏం కథ, మేము ఇంతగానో తెలంగాణ సంసారాన్ని ఆదుకుంటున్నాము, తెలంగాణ సంసారాన్ని మేము తాగుబోతులము ఆదుకుంటున్నాము, మాకు ఏం పథకం పెడతారో పెట్టుర్రి, మేము పనిచేసి తాగి మళ్ళీ మేము ఇంటికి పోయేయాల ఉన్నదా లేదా కూడా మాకు అర్థం కాదు. ఎందుకంటే మేము తాగాలి, ఈ రాష్ట్రానికి ఖజానా తీసుకురావాలి, ఈ సంసారాన్ని నడిపియాలని. మరి గజవంత తరుణంలో ఇంకా మరి మీరు ఈ ధరలు పెంచుకుంటూ పోతే మరి ఇంకా మేము ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని ఇక మరి ఎంతమంది ఇప్పుడు రోడ్లెక్కి లైన్ కట్టి ధర్నాలు చేస్తారో, రాస్తా రోకోలు చేస్తారో ఏమోనులా. మొత్తానికి తాగుబోతులకు మందుబాబులకు షాక్ తగిలినట్టు అవుతుందట, కరెంట్ షాక్ తగిలినట్టు. చూద్దాం మరి ఎన్ని కోళ్ళ జాగలు బయటకు వస్తే చూద్దాం ధరలు పెంచిరని. అగ్నికీలల్లో ఆగిన ఊపిరి. గుల్జార్ హౌజ్లోని ఓ భవనంలో చెలరేగిన మంటలు. ప్రమాదంలో 17 మంది మృతి. మృతుల్లో ముక్కు పచ్చలారని 8 మంది చిన్నారులు. దట్టమైన పొగ కమ్ముకొని ఎక్కడి వారక్కడ మృత్యువాత. సెలవుల్లో సంతోషంగా గడుపుదామని వచ్చి శాశ్వత సెలవు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్టు అనుమానాలు. సహాయక చర్యలు ఆలస్యం కావడంపై తీవ్ర విమర్శలు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, రాహుల్ గాంధీ. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. కేంద్రం నుంచి 2 లక్షల పరిహారం ప్రకటించిన మోదీ. పాపం 17 మంది. ప్రమాదం జరిగిన భవనం నుంచి మృతదేహాలను బయటకు తీసుకొస్తున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు. మొత్తానికి గుల్జార్ హౌజ్లోని ఓ భవనంలో మరి ఈ రకంగా మంటలు చెలరేగి ఇగో ఉత్త పుణ్యానికి 17 మంది పొట్టన పెట్టుకుంది, 17 మందిని బలి తీసుకుంది ఈ అగ్ని ప్రమాదం. ఇదేంది? కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా. అమ్మ ఎన్నాళ్ళకు కిష్టయ్య కూతురు వైద్య విద్యకు ఆర్థిక సాయం. ఇచ్చిన మాట ప్రకారం సాయం కొనసాగింపు. పెద్ద మనిషిని చూడక సాండ్రోలాయ్. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని అన్ని తానై కేసీఆర్ ఆదుకుంటుందన్న విషయం తెలిసింది. కిష్టయ్య కుమార్తె ప్రియాంక చదువుకు కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారు. వైద్య విద్యలో ఆసక్తి చూపిన ప్రియాంకను ఇప్పటికే కేసీఆర్ ఎంబీబీఎస్ చదివించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పీజీ కోర్సు చేస్తున్న డాక్టర్ ప్రియాంక చదువుకు కావలసిన ఆర్థిక సహాయాన్ని కిష్టయ్య భార్యా పిల్లలకు అందించారు. కిష్టయ్య కుమారుడు రాహుల్ వివాహం నిశ్చయమైన విషయం తెలిసి కేసీఆర్ ఎంతో సంతోషించారు. కిష్టయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతుందని భరోసా ఇచ్చిండు. మొత్తానికి కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా చెయ్యాలి. ఈ కిషోని కార్యక్రమాలు ఇంకా ముంగటేసుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ నేను మళ్ళా అంటారు. అయినా ఇక పెద్ద మనిషి బాగానే తిప్పల పడుతుండు, కానీ ఏదో కుంపటి జరుగుతుందట. ఈ కుంపటి చల్లకుండా మరి ఆ కుంపటి ఎట్టెట్టవుతుందో ఏం కథో ఏమప్పో. ఈ బయట పంచాయతీ కంటే ఇప్పుడు ఇంటి పంచాయతీ ఎక్కువైపోయింది సార్కు.
ఇంకేముంది, ఏముందమ్మా ఏమన్నా వార్త అంటే ఏమన్నా వార్తే కనపడుతుంది ఇలా ఏవా. ఈనాడు ఇల్లే ఉంది. పొగబట్టిన మృత్యువు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం. ఒకే కుటుంబంలోని 17 మంది మృత్యువాత. అదే ఎల్లాక మనం చదువుకున్నది. లష్కరే కీలక నేత సైఫుల్లా హతం. సింధులో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడికి సూత్రధారి. ఐఐఎస్సి సిఆర్పిఎఫ్ క్యాంపు పైన. చూద్దాం ఏందో అది. గాలి రాదు, పొగ పోదు. ఎలా ఉన్నది, ఎంత రాశారు? ఇదేంది? వంకాయలు కొంటామని వంచారు. ముందు ఒక ధర చెప్పి మార్కెట్కు తెచ్చాక వ్యాపారులు తక్కువ ఇస్తామనడంతో ఓ రైతు తీవ్ర ఆగ్రహంతో వంకాయలను పారబోసి నిరసన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ముచ్చిపర్తికి చెందిన రైతు మాజీ సర్పంచి నందికొండ రవీందర్ రెడ్డి తన పొలంలో వంకాయలు సాగు చేశారు. ఆదివారం హనుమకొండ జిల్లా పరకాలలో వారాంతపు సంత ఉండడంతో కూరగాయలకు మంచి ధర వస్తుందని ఆశించారు. కూరగాయల వ్యాపారులకు ఫోన్ చేసి తోటలో వంకాయలు దింపుతున్నట్టు చెప్పడంతో కిలో 40 చొప్పున కొంటామని తీసుకురావాలని కోరారు. దీంతో తన కారులో 2 బస్తాల వంకాయలు వేసుకొని 18 కిలోమీటర్ల దూరంలోని పరకాల మార్కెట్కు తీసుకొచ్చారు. వచ్చాక వ్యాపారులు కిలోకు 10 మాత్రమే ఇస్తామని చెప్పడంతో రవీందర్ రెడ్డి ఈ రకంగా ఖండెర్ర చేసి ఇక ఫోన్లనేమో 40 రూపాయలని మాట్లాడి మళ్ళీ ఇప్పుడు దళారీ వేసి మీరు 10 రూపాయలకు కొంటా అంటే నా కారు పెట్రోల్ కూడా సరిపోదు మీరు ఇచ్చే పైకమని ఇగో కారు వెనకగానే ఇక బస్తాలల్లో చూడు వంకాయలు ఎట్లా కింద పడబోసి మొత్తం చింతకాంతుడు అయ్యి పాపం చిన్న పోయిండులా. ఇక చూడు గిట్లా ఉంది రైతన్న పరిస్థితి. వచ్చినాక ఏ రకంగా ఈ రైతుని బుట్టలు వేసుకోరో చూడు దళారులు ఫోన్ చేసి వంకాయలు అంటే ఓ బ్రహ్మాండంగా మేము కొంటాం తీసుకొని రా అంటే ఇక ఎట్లా తీసుకొచ్చుడు కాబట్టి మళ్ళీ తీసుకుపోడు ఎంత అడిగినా ఇస్తాడు అని గిట్ల తయారయ్యారు దళారులు. రైతన్న పాపం ఇది అవుపడే వార్త ఏదో ఉండే. 10 ఏళ్లుగా నిరుపయోగం, రూపాయలు కోట్లు వృధా. ఖాళీగా మున్సిపల్ అతిథి గృహ సముదాయం. అతిథి గృహంలో మూసి ఉన్న దుకాణాలు. సరే మొత్తం అగ్ని ప్రమాదం. 17 మంది బలి.
ఇంకెంతమంది ఇరకపోయారు ఏమో అలా. ఇప్పటికే 17 మంది బయటికి తీసిర్రు. పొంగులేటి పట్టుతో పాలేరుకు మున్నేరు 10 టీఎంసీల వరద నీటిని ఒడిసిపట్టే ప్రణాళిక. మున్నేరు నుంచి పాలేరు రిజర్వాయర్కు గ్రావిటీ ద్వారా నీరు తరలింపు. రూపాయలు 162.54 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. రేవంత్ ఉత్తములకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొంగులేటి. అరటి గెర్రెల మాటున పశువుల తరలింపు అబ్బరకొండ. ఇక చూడుర్రి అసలైన కథ. పంతంగి టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసులు, 2 కేసు నమోదు. అరటి గెర్రెల మాటున ఆవులతో పాటు ఎద్దులను అక్రమంగా కబేలాలకు తరలిస్తున్న డీసీఎంను ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సంతా నుంచి 16 ఆవులు 12 ఎడ్లను అక్రమంగా హైదరాబాద్ కబేలాలకు తరలిస్తున్నారు. డీసీఎం లోపల పశువులను పెట్టి అవి కనిపించకుండా వాటిపైన అరటి గెరలు వేశారు. ఎంత తెలికల మొగోళ్ళు చూడండి. అరటి గెర్రెల లోడు పేరుతో అక్రమంగా ఆవులను తరలిస్తున్నారన్న సమాచారంతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. డీసీఎంను తనిఖీ చేయగా అరటి లోడ్ కింద 28 పశువులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డి గూడానికి చెందిన డీసీఎం డ్రైవర్ రమావత్ శరత్ కుమార్, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలానికి చెందిన దాసరి భగవాన్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ సిఐ జి మన్మథ కుమార్ తెలిపారు. పట్టుకున్న పశువులను హైదరాబాదులోని గోశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఇక చూడు ఎంత లంగ బయట వజగాలు, ఇంకో అవుపడుతురియా గోమాతలు. ఇక అట్లా మంచిగా లోపట వేసిర్రు, మీదంగా మళ్ళీ ఎరగని పిల్లగాని లెక్క అది అరటి పండుది లారీ. మేము అరటి పండు కొనబోతున్నాం పట్నం హైదరాబాద్ అన్నట్టుగా. ఇక అంటారు చూడు, ఇక మరి అది దాగుతుందా? పాపం పండుగ వండే వాళ్ళకు వచ్చింది. మొత్తానికి ఈ గోమాతలకు విముక్తి లభించింది. గోశాలకు పోయే రోజు ఉన్నది. అన్యాయంగా కబేలాలకు పోయి ఉత్తపుణ్యానికి పానాలు పోతుండే. ఇక గిట్ల దొంగ బయట వాజగాళ్ళు ఈ రకంగా ఇంకో గిట్ల కూడా చేస్తుర్రు. చూడుర్రి ఎంత తెలికర దొంగతనం చేసిర్రు. జ్యోతి మృత్యుజ్వాల. ఇక ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ కన్ను మొత్తం హైదరాబాద్ మీదే ఉన్నట్టుంది. మరి ఇక రేపు మాపు పేలులకు స్కెచ్ చేసి పెట్టి మరి అప్పుడు ఇంకా ఎక్కడెక్కడ ఉందో ఆ కథ ఇంకేం జరగబోతుందో ఏమో. సన్నాలకు బోనస్ చెల్లింపులు ఎప్పుడు? సన్నాలకు బోనస్ చెల్లింపులు ఎప్పుడు? జిల్లాలో ధాన్యం కొనుగోలు రికార్డు స్థాయిలో చేసినా ఇప్పటికీ రైతులకు బోనస్ చెల్లింపులు చేయలేదు. రైతులు ధాన్యం అమ్మి నెల రోజులుగా ఎదురు చూస్తున్నా వారి ఖాతాల్లో బోనస్ జమ చేయలేదు. ధాన్యం డబ్బులను చెల్లిస్తున్న ఇప్పటి వరకు మాత్రం ఈ సీజన్లో ఏ రైతుకు ఇంకా బోనస్ చెల్లింపు మొదలు పెట్టలేదు. రాష్ట్ర స్థాయిలోనే అత్యధికంగా సన్న రకాలు జిల్లాలో కొనుగోలు చేసిన బోనస్ పైన ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల
రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల జిల్లా స్థాయిలో అధికారులను కలుస్తూ బోనస్ చెల్లింపులు చేసే విధంగా చూడాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని అత్యధికంగా జిల్లాల్లో బోనస్ చెల్లించాల్సి ఉండడంతో ఇప్పటి వరకు మాత్రం చెల్లింపుల కోసం ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బోనస్ కోసమే సన్న రకాలను కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన రైతులు త్వరగా బోనస్ చెల్లింపులు చేపట్టాలని కోరుతున్నారు. 7,15,279 మెట్రిక్ టన్నుల సన్నాల కొనుగోలు. జిల్లాలో భారీగా సన్న రకం ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికీ రైతుల ఖాతాలో జమ చేయని బోనస్ డబ్బులు. జిల్లాలో 357 కోట్లకు పైగా బోనస్ చెల్లించాలి. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కలుస్తున్న రైతులు త్వరగా బోనస్ చెల్లించాలని కోరుతున్న అన్నదాతలు. ఇక మొత్తానికైతే అన్నదాతలు మరి మాకు ఓట్ల పైసలు అయితే పడుతున్నాయి, కానీ మరి మీరు ఇస్తానన్న బోనస్ మాత్రం పడతలేదు. అవి ఎప్పుడు పడితే ఏంది ఏం కథ, 357 కోట్లకు పైగా బోనస్ రావాలి అనేది మరి ఇప్పుడు రైతులు పుచ్చడు ఆశతోని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఇక చూడాలి మరి సర్కారు ఈ సన్నాలకు బోనస్ ఎప్పుడు వేస్తుంది ఏంది ఏం కథ అనేది మనం ముందు చూద్దాం. వేగంగా బైకు నడిపిన మైనర్లు గమనించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. హెల్మెట్ వాడకంపై మైనర్లచే ప్లకార్డును ప్రదర్శింపజేసిన సిపి. మే 18 నగరంలోని కోర్టు చౌరస్తాలో 2 మైనర్లు అతివేగంగా బైకును నడుపుతూ అటుగా వెళ్తున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య దృష్టిలో పడ్డారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ఇదివరకే సిపి ఆదేశాలు ఇవ్వగా ఆదివారం 2 మైనర్లు వాహనం నడుపుతూ కనిపించడంతో సిపి వారికి తనదైన రీతిలో శిక్ష విధించారు. వారి చేతే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్లకార్డులను ప్రదర్శింపజేయించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్లకార్డులు ప్రదర్శింపజేశారు. యువకులు ప్లకార్డులు పట్టుకోవడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు వింతగా చూశారు. మొదట యువకులది స్వచ్ఛంద సంస్థ ద్వారా వాహనదారులకు అవగాహన కోసం నిర్వహించిన ప్రచారం అని అనుకున్నప్పటికీ అది 2 మైనర్లకు సిపి ఇచ్చిన స్వీట్ వార్నింగ్గా తెలుస్తుంది. నిత్యం మైనర్లు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు చెబుతున్నా, శిక్షలు వేస్తున్నా కొందరు తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. ప్రమాదాలను అరికట్టాలంటే పోలీసులు సూచించిన విధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పలువురు కోరుతున్నారు. మరి అంతే కదా, ఇక 2 పోరగాళ్ళు బైక్ వేసుకొని మరి వాళ్ళకు ఏజ్ కూడా లేదట, చిన్న పోరగాళ్ళు లేదట. మరి వాళ్ళు బైక్ వేసుకొని బుర్ర రోడ్డు మీద దొరుకుతుంటే ఏకంగా సిపి కంటేనే పడరట. వాళ్ళని చిన్నగా వదలబెట్టి దొరకబెట్టి రోడ్డు మీద చూడు వీఆర్ ఇట్ బీ సేఫ్. మొత్తానికి తల్లిదండ్రులు మాత్రము ఆలోచించాలి. తల్లిదండ్రులకు మరి ఇప్పుడు ఈ సాయి చైతన్య పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాటలు మరి మింగుడు పడతాయా పడయా? ఎందుకంటే మా కొడుకు ఏదైనా పని చెప్పగానే బండి ఇస్తేనే ఉరుకుతాడు, దెబ్బ పోయి అందుకొని వస్తాడు అని మరి ఆరాటపడే తల్లిదండ్రులే ఉన్నారు. కానీ ఆ కొడుకు బండి ఇస్తే ఆ కొడుకు రోడ్డు మీద ఎట్లా పోతాడు, ఏ రకంగా ఇంటికి తిరిగి వస్తాడు, అసలు ఏం నడుస్తుంది ఈ మధ్యలో? పోరగాళ్ళు గుమ్మా జకాయ గుంపు కూడా అన్నట్టు వాళ్ళు బండి మీద 2-3 బండి మీద పైన కట్టి వాళ్ళు రోడ్డు మీద ఎంత స్పీడ్గా పోతుర్రు, ఎట్లా ప్రమాదాల బారిన పడి అర్ధాంతరంగా ప్రాణాలు పోతున్నాయి, ఎదుటోళ్ళ ప్రాణాలకు ఎట్లా ఇది చేస్తుర్రు, వాళ్ళు ఎట్లా ఇదైపోతుర్రు అనేది మరి మనం దినం చూస్తూనే ఉన్నాం టీవీలలో పేపర్లలో. ఇప్పటికైనా తల్లిదండ్రులు బుడపోరగాళ్లకు మీరు బండ్లు ఇవ్వద్దు, వాళ్ళ ప్రాణాలకు మీరు కారణం కావద్దు. మొత్తానికి సిపి మాత్రం ఈ రకంగా ఈ పోరగాళ్లకు రేపు సచ్చినా వీళ్ళు అమ్మ ఈ దండం మీద మేము బండి మీద మేము పోము, అస్సలు ఏముంది మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టి సారు ఈ రకంగా చేయించే అనేది మాత్రం వాళ్ళ మనసులలో ఉంటుంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు మాత్రం జర్రంతా సోయి పెట్టి ఈ పోరగాళ్లకు బండ్లు ఇచ్చే అలవాటు మాత్రం మానుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది.
ఇంకేముంది, ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తున్న ఊపందుకుని నిర్మాణాలు. పైలట్ గ్రామానికి మంజూరైనవి 108 కాగా పనులు ప్రారంభించినవి 10 ఇండ్లు. మండలానికి మొదటి విడతలో మంజూరైన ఇండ్లు. చిన్న వాల్గోట్లో ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో సిరికొండ మండలానికి 330 ఇండ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసింది. మండలంలో పైలట్ గ్రామంగా ఎంపికైన చిన్న వాల్గోట్ గ్రామానికి 108 మందికి ఇళ్లను నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఎంపిక చేసింది. పైలట్ గ్రామంలో పథకం ప్రారంభమయ్యి నెల రోజులు గడిచిపోయినా నేటికి వేగవంతం కావడం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలకు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు నిర్మించిన దాఖలాలు లేకపోవడంతో ప్రజల్లో, ముఖ్యంగా పేద ప్రజల్లో తీవ్ర నిరాశ నిస్పృహ గూడుగట్టుకుంది. డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ పెద్దలు గ్రామీణ ప్రజలను పూర్తిగా విస్మరించిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం పేరుతో స్థలమున్న పేదలందరికీ 5 లక్షలతో ఇంటిని నిర్మించి ఇస్తామని చెప్పడంతో ప్రజలు సంబరపడ్డారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న లబ్ధిదారులు ఐకేపీ సంఘాల నుండి 1 లక్ష రుణం తీసుకోవచ్చని కూడా అధికారులు చెబుతున్నారు. చిన్నవాల్గోడ్ గ్రామంలో ఏప్రిల్ 12న ఇండ్ల నిర్మాణానికి అధికారులు ముగ్గులు పోయడం ప్రారంభించారు. గ్రామంలో 38 మంది ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోయగా 10 మంది మాత్రం బేస్మెంట్ వరకు నిర్మించుకున్నారు. బేస్మెంట్ బిల్లుల కోసం అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గ్రామానికి 108 ఇండ్లు మంజూరు కాగా 18 మందికి ఇంటి స్థలం లేకపోవడంతో 38 మంది లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోశారు. మరో 52 మంది నిర్మించుకోవడానికి ఆసక్తిని కనబరచడం లేదా, లేక మరేదైనా కారణం చేత పనులు ప్రారంభించడం లేదని హితమిద్దంగా తెలియడం లేదు. ఏప్రిల్ 12న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గ్రామంలో ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించి వేగవంతం చేయాలని ఎంపీడీఓ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అయినా పనుల్లో వేగవంతం కనిపించడం లేదని అధికారులు నిట్టూర్పుతున్నారు. ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శి అధికారులను ఇండ్ల నిర్మాణంపై ప్రోత్సహిస్తున్నారు. మండల స్థాయి అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు కూడా లబ్ధిదారులను నిర్మించుకోవాలని కోరుతున్నారు. మండలంలో మరో 210 మందికి ఇండ్ల నిర్మాణానికి మంజూరు పత్రాలు వచ్చాయి. శుక్రవారం నుండి గ్రామాల్లో ముగ్గులు పోస్తూ ఇండ్లను నిర్మించుకోవాలని అధికారులు, కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. మండలంలో నిన్నటి వరకు 58 మంది లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ అధికారులు మార్కెటింగ్ ఇచ్చి ముగ్గులు పోశారని ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓ విజ్ఞప్తి చేశారు. తీరా ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుంటే ఉత్సాహంగా నిర్మించుకోవాల్సిన లబ్ధిదారులు వెనక ముందు ఆలోచనలో మునిగిపోయారు. బేస్మెంట్ నిర్మాణం కోసం ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఐకేపీ మహిళా సంఘాల నుంచి ₹1,00,000 వరకు రుణాలు తీసుకొని పనులు చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతుంది. అయినా లబ్ధిదారుల్లో కదలిక కనిపించడం లేదు. అధికారులు కూడా లబ్ధిదారులకు విడమర్చి చెబుతున్న వారిలో స్పందన కనిపించడం లేదు. ఇంటి నిర్మాణ స్థల విషయంలో కూడా లబ్ధిదారులు ఆసక్తిని చూపించడం లేదని పలువురు చెబుతున్నారు. ఇంటి స్థల సైజు విషయంలో కూడా లబ్ధిదారులు అపోహలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు. ఇక మొత్తానికి మరి పేదోళ్ళ కాడ పైసలు ఇస్తేనే కట్టుకుంటాం అనేది ఇప్పుడు పేదోళ్ళు. లేదు, మీరు విడతల వారీగా ఇస్తాం మీరు ఇక మరి బేస్మెంటు ఎంత జాగ్రత్త లోపల కట్టుకోవాలి, ఎట్టట కట్టుకోవాలి, ఏంది ఏం కథ అనేది ఇప్పటికీ అధికారులు చెప్తానే ఉన్నారు. పంచాయతీ కార్యదర్శి కూడా చెప్తానే ఉంది. ఇక కొంతమంది పేదోళ్ళు మాత్రము పాపం పైసలు లేక ఆ ఇల్లు ఎట్ట కట్టాలి, ఏం చేయాలి, ఏంది ఏం కథ అనేది ఆలోచనలో మునిగిపడ్డారు. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తున్న ఊపందుకు నిర్మాణాలు అంటే ఇక చిన్నగా
గుడ్డెదు చేన పడ్డట్టు పని నడుస్తుంది. వెనుకో ముందో కాకపోతే అది కొబ్బరి చెట్టుపై పిడుగుపాటు. పొతంగల్ మండలంలోని హంగర్గా శివారులో శనివారం రాత్రి కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. రాత్రి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పంట పొలాల్లో కొబ్బరి చెట్టుపై పిడుగుపడి చెట్టుపై ఉన్న మట్టలు కాలిపోయాయి. పిడుగుపడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని గ్రామస్తులు తెలిపారు. ఏముంది ఐవన్న వార్త. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ. కాళేశ్వరం జలాలు లేకుండానే రాష్ట్రంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు. నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో గల సింగిల్ విండో కార్యాలయంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. జిల్లాలో సైతం రికార్డు స్థాయిలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, మరో 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉందన్నారు. 95% మేర వరి ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించామని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలు లేకుండానే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని సేకరించి రికార్డు సృష్టించిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం క్వింటాలకు 10 కిలోల కోత విధించి రైతులను నట్టేట ముంచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి 100% కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో సన్న ఓట్లకు సంబంధించిన 500 బోనస్ జమ చేస్తామని ఆయనమ్మ. ఇప్పుడు రైతన్నలకు జరంత పానం నిమ్మలంగా వస్తున్నలా మట్టి చేతులతోటి చిట్టుడుకు బోధింటే ఎంత ఆనందం ఉంటుందో. అగో ఇప్పుడు ఈ మాట విన్నాక వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో సన్న ఓట్లకు సంబంధించి 500 బోనస్ జమ చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పడం కాదని చేతల్లో పని చేసి చూపించిందని ఆయన అన్నారు. 100% ధాన్యం సేకరణకు కృషి చేసిన ప్రతి ఒక్క అధికారికి ఆయన ఈ సందర్భంగా అభినందించారు. మొత్తానికి భూపతి రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే. ఎలా కూడా మనం పేపర్లో చూసినాం, బోనస్ ఎప్పుడు ఇంకెప్పుడు బోనస్ అంటే ఇక మరి ఈ వారం రోజుల్లో వడ్ల డబ్బులతో పాటు ధాన్యం డబ్బులతో పాటు ఇస్తామన్న బోనస్ కూడా రైతుల అకౌంట్లలో పడబోతుందట. ఇక మరి ఈ రోజుకైతే మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ప్రోగ్రాంకు సెలవు. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం, మంచి ముచ్చట్లు పెట్టుకుందాం. చూస్తూనే ఉండరు మన ANN. ఉంటా శనార్థి.